నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. ఉత్తీర్ణత శాతాన్ని తగ్గించుకుంటూ అపఖ్యాతిని మూటకట్టుకుంటున్న విద్యా సంస్థ. ఇంటర్ ఫలితాల్లో ఏడాదికి పోవాలని లింగేశ్వర ఆశ్రమ పీఠాధిపతి పిట్ల కృష్ణ మహారాజ్ హితవు. భగవన్నామ స్మరణతో మానసిక ప్రశాంతత లభిస్తుందని నిజామాబాద్ జిల్లాలో రైతు మహోత్సవ వేడుక నిర్వహించడం వల్ల స్థానిక రైతులతో పాటు జిల్లాకు ఆనుకొని ఉన్న కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల రైతులకు కూడా ఇది ఎంతో ప్రయోజనం చేకూర్చిందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ప్రస్తుత పరిస్థితులు, సామాజిక అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ, అనుబంధ రంగాలలో శాస్త్రవేత్తలు కనుగొన్న నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సాగు రంగంలో మెలకువలు తెలుసుకున్నారని ఆయన తెలిపారు. నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్లో జరుగుతున్న రైతు మహోత్సవం చివరి రోజైన బుధవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి తదితరులు రైతు మహోత్సవ వేదిక స్టాళ్లను సందర్శించారు. రైతు ప్రతినిధులతో మమేకమయ్యి 3 రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమం గురించి వారి స్పందనను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మహోత్సవ వేడుక నిర్వహించడం పట్ల హర్షాతిరేకలు వెలుబుచ్చారు. సాగు విషయాలలో అనేక నూతన విధానాలు, సరికొత్త పద్ధతులు, ఆధునిక సాంకేతికత గురించి తెలుసుకోగలిగామని, రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డు గ్రహీతలైన అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు వ్యవసాయ, ఉద్యానవన విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, సైంటిస్టులు, నిపుణులు తమ పరిశోధన అనుభవాలను, నేటి సామాజిక వ్యవసాయక స్థితిగతులను మేళవిస్తూ అనేక అంశాలపై అవగాహన కల్పించారని, పంటల సాగులో నూతన ఒరవడికి, అధిక దిగుబడుల సాధనకు ఈ మేళ ఎంతగానో దోహదపడుతుంది గట్టి నమ్మకాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన నిజామాబాద్ జిల్లాలో రైతు మహోత్సవ వేడుక నిర్వహించడం వల్ల స్థానిక రైతులతో పాటు జిల్లాకు ఆనుకొని ఉన్న కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల రైతులకు కూడా ఇది ఎంతో ప్రయోజకంగా చేకూర్చిందని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు, సామాజిక అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ, అనుబంధ రంగాలలో శాస్త్రవేత్తలు కనుగొన్న నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సాగు రంగంలో మెలకువలు, యంత్రీకరణ తదితర అంశాలపై సైంటిస్టులు, నిపుణులు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అభ్యుదయ రైతులు వారి అనుభవాలను తోటి రైతులతో పంచుకున్నారని అన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలతో పాటు అనుబంధ రంగాల ఉత్పత్తులకు సంబంధించిన సుమారు 130కు పైగా స్టాళ్లను రైతులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ ప్రయోగాత్మక పరిశీలన ద్వారా అవగాహనను పెంపొందించుకోగలిగారని కలెక్టర్ తెలిపారు. ఇక్కడ పరిశీలించిన అంశాలను, నూతన సాగు విధానాల గురించి రైతులు గ్రామాలలో సహచర రైతులకు తెలియజేస్తూ వారిని కూడా అధిక దిగుబడుల సాధన దిశగా ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 3 రోజుల పాటు నిర్వహించిన ఈ రైతు మహోత్సవానికి ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచామని అన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
జిల్లాలో 3 రోజుల పాటు ఏప్రిల్ 21, 22, 23 రైతు మహోత్సవ కార్యక్రమం మనకి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన ఇష్యూస్ అనేది మనకి సైంటిస్టుల నుంచి అవగాహన కల్పించడము, వాళ్ళ నుంచి సెషన్స్ 3 రోజుల పాటు కూడా ఈ అగ్రికల్చర్ అవ్వచ్చు, యానిమల్ హస్బెండరీ, హార్టికల్చరు, ఫిషరీస్ అన్నిటికీ సంబంధించినవి సైంటిస్ట్ వాళ్ళకి సెషన్స్. అదేవిధంగా సక్సెస్ఫుల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని ఇప్పుడు నూతన పద్ధతులు కానీ కొత్తగా వస్తున్న సీడ్స్, సేంద్రియ ఎరువులు, ఈ పంట సాగులో వస్తున్న రీసెంట్గా వచ్చిన శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పులు అవన్నీ కూడా ఫార్మర్స్కి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇది ఫార్మర్స్తో ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రైతులు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి సంబంధించిన ఈల్డ్ పెంచుకోవడానికి కావచ్చు, లేదు అంటే మనకి సాయిల్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసే విధంగా ఈ 3 రోజులు సదస్సు అనేది ఏర్పాటు చేశాము. సో అదేవిధంగా ఇంటరాక్షన్ ప్రోగ్రామ్తో పాటు మనం స్టాల్స్ కూడా 130కి పైగా స్టాల్స్ అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మనకి ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా విశ్వవిద్యాలయం నుంచి సైంటిస్టులు కావచ్చు, అదేవిధంగా మనకి యాంత్రీకరణకు సంబంధించిన స్టాల్స్ కూడా మనము పెట్టడం జరిగింది. సో దీంట్లో రైతులు రీసెంట్గా వచ్చిన ఏవైతే మార్పులు ఉన్నాయో వ్యవసాయ రంగంలోని, సో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ని కూడా ఫార్మర్స్ అడాప్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 రోజుల పాటు నిజామాబాద్ జిల్లాలో ఈ రైతు మహోత్సవ కార్యక్రమం అనేది ఎస్వెల్ నిజామాబాద్తో పాటు జగిత్యాల, నిర్మల్ మరియు సిరిసిల్ల జిల్లా రైతులు కూడా పాల్గొనే విధంగా ఇక్కడ మనము చర్యలు తీసుకోవడం జరిగింది. సాలూర గ్రామ అభివృద్ధికి బుద్దె రాజేశ్వర్ అందించిన సేవలు అమూల్యమైనవని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయనపై అభిమానంతో గ్రామస్తులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. సాలూర మండల కేంద్రంలో గ్రామస్తులు, కుల సంఘాలు, అభిమానులు అందించిన విరాళాలతో బుద్దె రాజేశ్వర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుడు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్దె రాజేశ్వర్ సాలూర గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. అలాగే ఆయన కృషితోనే సాలూర మండలం ఏర్పడిందని గుర్తు చేశారు. ఆయన ప్రజల మనిషిని, ఆపదలో ఉన్న వారికి ఆపద్ బాంధవునిగా మెదిలాలని చెప్పారు. రాజకీయమే కాకుండా గ్రామ అభివృద్ధిలో కూడా ఆయన ముందుండేవారు అన్నారు. ఆయనను యువకులు స్ఫూర్తిగా తీసుకుని గ్రామ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏఎంసీ చైర్మన్ శంకర్, ఏసీపీ శ్రీనివాస్, బోధన్ పట్టణ సిఐ వెంకటనారాయణ, గ్రామస్తులు శంకర్, ఆళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. నాకు తెలుసు శ్రీనివాసరావు గారు పక్క ఎమ్మెల్యే, ఇక్కడ మిగతా ఎమ్మెల్యేలు సందాని గారు, బాబుఖాన్ గారు, చాలా మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు. ఆ రోజుల్లో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. రాజేశ్వర్ గారు, నేను టీఆర్ఎస్కి వస్తే టీఆర్ఎస్ జాయిన్ అయ్యారు. ఏ పార్టీలో జాయిన్ అయినా, ఎక్కడ జాయిన్ అయినా తన కోసం కాదు. నేను పలానా పదవిలో ఉంటే, పలానా పార్టీలో ఉంటే 10 మందికి న్యాయం చేయగలుగుతానని సంకల్పంతో చేరడం తప్పితే ఆయన భర్త కోసం కాదు. నా దగ్గరికి వచ్చి గ్రామ పెద్దలను తీసుకొచ్చి లిఫ్ట్ కావాలని అడిగారు. నేను 98లో మొట్టమొదటి మంత్రి అయ్యాను, హౌసింగ్ శాఖ మంత్రిగా. వచ్చిన వెంటనే నాకు అడిగాడు, సార్ మీరు మంత్రి అయ్యారు, మా కోరిక 30 సంవత్సరాల కోరిక, సాలూర లిఫ్ట్ కోరిక 30 ఏళ్ల కోరిక. హైడ్రాలజికల్ క్లియరెన్స్ వస్తలేదు, శాంక్షన్ వస్తలేదు, మా పంటలు ఎండుతున్నాయి, పంటలు వండతలేవు, మీరు సాధించి పెట్టాలని చెప్పి గట్టిగా మొండిగా ఇది కావాలని చెప్పి మొండిగా అడిగినటువంటి వ్యక్తి బుద్ధ రాజేశ్వర్ గారు. వరంబడి, ఎందుకంటే సాలూర గ్రామం అంటే నాకు కూడా ప్రేమైన గ్రామం. ఇక్కడ మంచి సాంప్రదాయం ఉంది. ఇంతకుముందు సోదరులు చాలా మంది చెప్పారు, ఎలక్షన్ వచ్చినప్పుడే పార్టీలు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొత్తం గ్రామం కుటుంబంగా పనిచేసుకుంటారు. ఎవరి కష్టం వచ్చినా వారు ఆదుకుంటారు. అలాంటి మంచి గ్రామం సాలూర గ్రామం. సమాజంలో ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి ఉండి ధర్మ మార్గంలో నడుచుకోవాలని మల్లారం శ్రీ లింగేశ్వర ఆశ్రమ పీఠాధిపతి శ్రీ పిట్లకృష్ణ మహారాజ్ అన్నారు. ప్రతినిత్యం భగవన్నామ స్మరణతో ఆటంకాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన తెలిపారు.
ఎడపల్లి మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో శ్రీ ఆత్మలింగేశ్వర శివాలయ 13వ వార్షికోత్సవాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లారం లింగేశ్వర గుట్ట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ పిట్ల కృష్ణ మహారాజ్ హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుండి భక్తులు ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించి 216 కలశాలతో ఆలయ శిఖరానికి కుంభాభిషేకం నిర్వహించారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో యజ్ఞం నిర్వహించి స్త్రీమూర్తులతో కుంకుమార్చన చేశారు. ఈ సందర్భంగా శ్రీ పిట్ల కృష్ణ మహారాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి ఉండి స్త్రీల పట్ల గౌరవంతో మెలగాలని అన్నారు. భక్తి భావన అలవర్చుకొని ధర్మ మార్గంలో నడుచుకోవాలని సూచించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఈ గ్రామంలో ఎన్నో రోజుల నుంచి పురాతనమైనటువంటి శివాలయం. ఈ పురాతనమైన శివాలయాన్ని పూర్వ వైభవంగా పునర్నిర్మాణం చేసుకొని ఆలయం కూడా ఈ రోజు మట్టుకు 13 సంవత్సరాలు 13వ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా మరి ప్రధానమైనటువంటి ఆత్మలింగేశ్వరునికి మాన్యాస రుద్రాభిషేకము, అదేవిధంగా బిల్వదళాలతో, అదేవిధంగా 216 కలశాలతో ఘటాలతోని కూడా శిఖరానికి కుంభాభిషేకంగా చేస్తూ, అదేవిధంగా మరి ఈ ఒడ్డపల్లి గ్రామము కాకుండా ఇంకా ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చి ఇందులో కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇంతింత వటమింతై అన్నట్టు ఈ యొక్క గ్రామానికి శివాలయము నిర్మాణమైన నుంచి కూడా అన్ని విధాలుగా శుభాలు జరుగుతున్నాయి. మరి పాడి పంట, పశు సంపత్తి, ధనధాన్యాలతో కూడా మరి ఒడ్డపల్లిలో చింత లేకుండా ఆ శివుడు ఉన్నాడని. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులకు సరైన గుణపాఠం చెప్పాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ళ సాయిరెడ్డి అన్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో హిందువులే లక్ష్యంగా నరమేధానికి పాల్పడ్డ ఉగ్రముఖాలను ఉరితీయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడిని నిరసిస్తూ జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ సమావేశపు హాల్లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మామిళ్ళ సాయిరెడ్డి మాట్లాడుతూ ఏళ్ల తరబడి భారతదేశంపై తెగబడుతున్న పాకిస్తాన్ ప్రోత్సాహక ఉగ్రవాదులు మట్టి కరవక తప్పదని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో దేశ సరిహద్దుల్లోని భద్రతా బలగాలకు వెన్నుదన్నుగా నిలుద్దామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంత్రి రాజేందర్ రెడ్డి ప్రసంగిస్తూ భారత ఉపఖండంలో పాకిస్తాన్ను ఏకాకిని చేయడానికి భావసారూప్యత కలిగిన దేశాలతో ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నరుల రూపంలో ఉన్న నరరూప రాక్షసులను దేశ సరిహద్దుల్లోనే గుర్తించి గురిచూసి తుపాకీ తూటలతోనే సమాధానం చెప్పాలని బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్రాజు పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాది ఎర్రం విఘ్నేష్ మాట్లాడుతూ హిందువులను ఏరికోరి హత్య చేసి దేశంలోని హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలు రగిల్చేందుకు పాకిస్తాన్ పడిన పన్నాగాన్ని భారతావనిలో పారనివ్వబోమని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిలో అమరులైన వారికి న్యాయవాదులు 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సమావేశం అనంతరం న్యాయవాదులు ర్యాలీగా వెళ్లి జిల్లా కోర్టు ప్రధాన ద్వారం ముందు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు దిలీల్, సంయుక్త కార్యదర్శి ఝాన్సీ రాణి, కోశాధికారి నారాయణదాసు, లైబ్రరీ కార్యదర్శి శ్రీమాన్, మాజీ పీపీ మధుసూదన్ రావు, పరుచూరి శ్రీధర్, ఎర్రం గణపతి, బిట్ల రవి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో జరిగిన టెర్రరిస్టు దాడిలో దాదాపు పర్యాటకులు 26 మంది చనిపోవడం జరిగింది. ఇట్టి చర్యను నిజామాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ భారతీయులం అందరం ఐకమత్యంగా ఉండి ఏదైతే టెర్రరిస్టు వ్యవస్థ ఉన్నదో కుకుటి వేలతో తీసివేయాల్సిందిగా కోరుతూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ నేను ఈ సందర్భంగా వినియోగిస్తా ఉన్నాను. రైతు మహోత్సవం వేడుక పండగ వాతావరణాన్ని తలపిస్తుంది. ఈ మహోత్సవంలో అన్నదాతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆధునిక సాగుపై శాస్త్రవేత్తలు, నిపుణులు సలహాలు, సూచనలు అందించారు. నూతన సాగు పద్ధతులపై ఆదర్శ రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 21 నుండి 3 రోజుల పాటు నిర్వహించిన రైతు మహోత్సవం వేడుక బుధవారం ముగిసింది. అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేయగా నిజామాబాద్ నగరంతో పాటు కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల 5 జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పండగ వాతావరణం కనిపించింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన 130కి పైగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రైతులు వారు పండించిన ఉత్పత్తులతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులను, ఆధునిక సాగు పరికరాలు, అధిక దిగుబడులను అందించే వంగడాలు, మేలుజాతి పాడి పశువులు తదితర వాటిని స్టాళ్లలో ప్రదర్శించగా రైతులు ఎంతో ఆసక్తితో తిలకించారు. ఈరోజు రైతు మహోత్సవంలో నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు మేము మా రైతు తరపున ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వానికి చాలా రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు, 100 రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్లో రైతులకి అవసరమైన విత్తనాలు కానీ, సాంకేతికాలు, టెక్నాలజీ కానీ సంబంధించి అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు. ఈ రకంగా ఎక్కడో రాష్ట్రంలో ఏర్పాటు చేసి రైతులు ఇబ్బంది పడే బదులు జిల్లా స్థాయి తీసుకొచ్చి మా ముంగిట మాకు అందుబాటులో ఈ రకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి అధికారులు, ప్రభుత్వాలు మాకు చాలా ఉపయోగపడేట్టు చేస్తూ మాకు మా రైతు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి, అధికారులు. సదస్సులు జిల్లా స్థాయిలో కలిపితే చక్కగా ఉంటుంది, మా రైతులకు చాలా ఉపయోగపడుతుంది మా ఉద్దేశం. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్యశాఖ శాస్త్రవేత్తలు, నిపుణులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన యూనివర్సిటీ, ఇతర వ్యవసాయ పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలు 3 రోజుల పాటు కొనసాగిన వర్క్షాప్లో ఆయా అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఏ జానయ్య, వివిధ విభాగాల అధిపతులు శ్రీలత, అంజయ్య, చంద్రశేఖర్, ప్రవీణ్, శివకృష్ణ, శాస్త్రవేత్తలు రాజ్ కుమార్, శ్వేత, రాజశేఖర్, విజయ్, స్వప్న తదితరులు వివిధ రకాల పంటల సాగులో పాటించాల్సిన మెలకువలు, సస్యరక్షణ చర్యలు, ఆధునిక వ్యవసాయం, భూసారం పెంపుదల, అధిక దిగుబడులను అందించే వంగడాలు, తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలను సాధించేందుకు అవలంబించాల్సిన పద్ధతులు, వాణిజ్య పంటల ఎంపికకు పరిశీలించాల్సిన అంశాలు తదితర విషయాలపై సెషన్ల వారీగా రైతులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పురస్కారాలు అందుకున్న అభ్యుదయ రైతులతో పాటు రైతు ఉత్పాదక సంస్థల ప్రతినిధులు సైతం రైతు మహోత్సవం వేదిక ద్వారా తమ అనుభవాలను పంచుకున్నారు. వచ్చిన దానికి మాకు చాలా బాగా తెలుసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న వ్యవసాయంలో కొత్త రకాలు చూస్తూ ఉంటే ఇంకా కొద్దిగా ఇప్పటిదాకా వ్యవసాయం మరే ఇంకా ఎవరు చేయరేమో అనుకున్న టైంలో ఈ పరికరాలు వచ్చిన నుంచి మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఇలా చేయడానికి ప్రభుత్వం కూడా మంచి సపోర్ట్ చేస్తుంది. సంతోషం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి పాశవిక, అనాగరికమైన చర్యగా సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ అభివర్ణించింది. క్రూరంగా దాడి చేసి 26 మంది భారత పౌరులను చంపేయడం అత్యంత కిరాతకమైన చర్యగా పేర్కొన్నారు. ఆ దాడిని వారు తీవ్రంగా ఖండించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి పాశవిక, అనాగరికమైన చర్యగా సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ అభివర్ణించింది. ఈ దాడిని ఖండిస్తూ సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా పార్టీ ఆర్మూర్ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లాల పార్టీ కార్యదర్శి వి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారాంలు మాట్లాడుతూ సాధారణ పర్యాటకుల లక్ష్యంగా ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం అడిగి మరీ కాల్పులు జరిపి దొరికిన వాళ్లను దొరికినట్లు పిట్టలను కాల్చినట్లు కాల్చి రక్తసీనం చేసిన మత ఉన్మాదుల చర్యలను పిరికి పంద చర్యగా అభివర్ణిస్తున్నామన్నారు. 26 మంది పౌరులు ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అందులో తెలుగు రాష్ట్ర యువకులు కూడా ఉన్నారన్నారు. ఈ దాడిని యావత్ భారత్ ముక్తకంఠంతో ఖండిస్తుందని పేర్కొన్నారు. ఉగ్ర దాడులకు పాల్పడే వారిపై యావత్ దేశం ఐక్యంగా పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు ముత్తెన్న, కిషన్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కశ్మీర్లో అనేక మంది వివిధ దేశాల నుండి, వివిధ ప్రాంతాల నుండి కశ్మీర్లో పర్యటన చేయడానికి, అక్కడున్న వాతావరణాన్ని ఆనందించడానికి, అనేక ప్రాంతాలని చూడడానికి వచ్చిన పర్యాటకులపైన లష్కర్ తోబియా తైబా ఏదైతే అనుబంధ సంస్థ ఉందో, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ తీవ్రవాద సంస్థ అకారణంగా కాల్చివేసింది. ఇందులో 26 మంది మరణించారు. ఇది ప్రపంచ ప్రజలు ఈరోజు అసహించుకుంటున్న ఘటన అని చెప్పేసి మేము సిపిఎంఎల్ ప్రజాపంతగా భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఏదైతే 370 ఆర్టికల్ని రద్దు చేసి ఈ రాజకీయ దీన్ని స్వలాభాన్ని పొందడానికి
కొన్ని కంపెనీలకు చేయడం కోసం చేసినది ఆ రాచపుండు పైన కాలం తల్లినట్టుగా ఉంది తప్ప మరొకటి కాదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఏదైతే నిన్న జరిపిన తీవ్రవాద కాల్పుల్లో మరణించిన కుటుంబాలకు ₹1 కోటి ఇవ్వాలని చెప్పేసి, గాయపడిన వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బోధన్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో ఈ నెల 30వ తేదీన మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఎస్సీ ఎస్టీ పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు. ఇంటికో మనిషి చేతికో జెండా నినాదంతో ప్రజలను చైతన్యవంతులను చేయనున్నట్లు వారు తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలోని సాటాపూర్ గేట్ చౌరస్తా వద్ద ఎస్సీ ఎస్టీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముందుగా మహనీయుల జయంతి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ కన్వీనర్ నీరడి ఈశ్వర్, సలహాదారుడు వాగ్మారే సూర్యకాంత్, ట్రెజరర్ మాదస్తు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ వంటి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించారని అన్నారు. అనేక పోరాటాలు చేసి దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తులను స్మరించుకునేందుకు మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 30న బోధన్ పట్టణంలోని నర్సీ రోడ్లో గల రాఘవుల రైస్ మిల్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కోసం ఇంటికో మనిషి చేతికి జెండా అనే నినాదంతో కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ కమిటీ సభ్యులు కొండ్రా వెంకట్, కో కన్వీనర్ రవి, ప్రతినిధులు బేగారి సాయిలు, మస్కూరి గంగాధర్, జగ్గరి మోహన్, గోపి, ఇప్పసాయిలు తదితరులు పాల్గొన్నారు. బహుజనుల బ్రతుకులలోని అసమానతలను రూపుమాపేందుకు వారి జీవితాన్ని సైతం త్యాగం చేసిన మహనీయులు ఎందరో ఉన్నారు. వారందరినీ స్మరించుకునే సందర్భంలో బోధన్ ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల 30వ తారీఖున వారి జయంతులను చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీని సందర్భంగానే ఈ నెల 30వ తారీఖున కూడా బోధన్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ మహనీయుల జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో సాయంత్రం 4 గంటలకు యువకులతో బైక్ ర్యాలీ ఉంటుంది. ఆ తర్వాత ప్రముఖ గాయని అయినటువంటి అంజలి భారతి గారితో ఆమ్నా సామ్నా ప్రోగ్రాం ఉంటుంది. మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ కార్యక్రమంలో ఉంటాయి. దీంట్లో ఈ కార్యక్రమానికి ఎడపల్లి మండలంలోని అన్ని గ్రామాల అంబేద్కర్ యువజన సంఘ నాయకులు కానీ, కుల సంఘాల నాయకులు కానీ, బహుజనవాదులు కానీ అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని యథావిధిగా ఎప్పటిలాగే విజయవంతం చేస్తారని చెప్పేసి ఈ మండల కమిటీ తరఫు నుంచి మేము ఆశిస్తున్నాం. ప్రభుత్వ బడుల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో మెరుగైన విద్యా బోధన అందిస్తున్నామని దూపల్లి ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం వెంకటలక్ష్మి అన్నారు. గ్రామస్తులు ఏకతాటిపైకి వచ్చి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆమె కోరారు. రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటా తిరుగుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని గ్రామస్తులను కోరారు. ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న బోధనా విషయాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు వెంకటలక్ష్మి మాట్లాడుతూ రానున్న విద్యా సంవత్సరంలో గ్రామానికి చెందిన 10 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతిలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు. గ్రామంలో ఇంటింటా పర్యటించి గ్రామ పెద్దలతో చర్చించామని తెలిపారు. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన అందుతుందని చెప్పారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. మెరుగైన విద్యా బోధనతో పాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయు మండల అధ్యక్షుడు సోమలింగం గౌడ్, ఉపాధ్యాయులు కృష్ణ, ప్రభాకర్, సాయన్న, రాధా, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. నగర శివార్లోని ముబారక్ నగర్లో గల వివి నగర్లో వెలసిన శ్రీ భూలక్ష్మి మాత భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. శ్రీ భూలక్ష్మి మాత ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా బుధవారం రోజు ప్రారంభమయ్యాయి. అలాగే లక్ష్మీనారాయణ కళ్యాణ క్రతువు వైభవోపేతంగా జరిగింది. నిజామాబాద్ నగర శివార్లోని వివి నగర్లో గల శ్రీ భూలక్ష్మి మాత ఆలయంలో బుధవారం అమ్మవారి 18వ వార్షికోత్సవ వేడుకలు భక్తజనం నడుమ అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహించారు. ఉదయం నుండి మొదలైన అమ్మవారి పూజా కార్యక్రమాలు 11:30 ముహూర్తాన లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కొనసాగింది. అలాగే హోమం, బలి ప్రదానం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాదం వితరణ కార్యక్రమం చేపట్టారు. నిజామాబాద్ కార్పొరేషన్లోని ముబారక్ నగర్ గ్రామంలో గల భూలక్ష్మి అమ్మవారి 18వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఆ అమ్మవారి కృప వల్ల, దయ వల్ల అందరికీ మంచి జరగాలని, అందరూ బాగుండాలని, ఆ అమ్మవారు దుష్ట శక్తుల్ని శిక్షించాలని, నిన్న జరిగినటువంటి సంఘటనలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదుల్ని ఆ అమ్మవారు కఠినంగా శిక్షించి వాళ్ళకి తగిన శిక్ష వేయాలని, అదేవిధంగా ఈ గ్రామంలో గత అనేక సంవత్సరాలుగా, గత 18 సంవత్సరాలుగా అమ్మవారి వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఈరోజు 18వ వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. ఇక్కడికి నన్ను ఆశీర్వదించి అమ్మవారి కృపకు పాత్రని చేసినటువంటి ఈ గ్రామస్తులకు, గ్రామంలో ఉన్నటువంటి గ్రామాభివృద్ధి కమిటీకి, మాజీ సర్పంచ్కు, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్కు, మిగతా పెద్దలందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి కృప వల్ల అందరికీ బాగుండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఎడపల్లి మండలంలో రాత్రి వేళలో భారీ చోరీ జరిగింది. ఓ కుటుంబీకులు ఇంటి తలుపులు తెరిచి ఉంచి గాఢ నిద్రలోకి వెళ్ళగా గుర్తు తెలియని దుండగులు అందిన కాడికి దోచుకు వెళ్లారు. ఈ సంఘటన ఎడపల్లి మండల పరిధిలోని జాన్కంపేట్ గ్రామంలో చోటు చేసుకుంది. 7వ వార్డులో నివసిస్తున్న పారిపల్లి శంకర్ కుటుంబ సభ్యులు వేసవికాలం కావడంతో రాత్రి వేళలో ఉక్కపోత ప్రభావంతో తలుపులు తెరిచి నిద్రించారు. వారందరూ అదమర్చి నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న 3 తులాల బంగారంతో పాటు 5,000 నగదును అపహరించారు. అలాగే ఆరుబయట నిద్రిస్తున్న శంకర్ భార్య రుక్మాబాయి మెడలో నుండి సుమారు 3 తులాల పుస్తలతాడును దొంగలించారు. ఈ క్రమంలో అలికిడి కాగా నిద్ర నుండి మేల్కొన్న బాధిత కుటుంబ సభ్యులు దొంగని వెంబడించగా తప్పించుకొని పారిపోయాడు. ఆ దొంగ దొరకకపోవడంతో ఎడపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బుధవారం ఉదయం ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాధితుని కోడలు ధరణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఆధారాలు సేకరించారు. గతంలో ప్రఖ్యాతిగాంచిన బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రస్తుతం అపఖ్యాతిని మూటగట్టుకుంటుంది. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు అధికారుల నిర్లక్ష్య వైఖరి అధ్యాపకుల పనితీరును వెక్కిరిస్తున్నాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మంగళవారం ఇంటర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానానికి పడిపోగా బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ అదే స్థాయిలో దిగజారింది. అతి తక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలోనే మంచి పేరున్న ఈ కళాశాలలో సీటు దొరకడం కష్టంగా ఉండేది. ఇంటర్ ప్రవేశాల కోసం విద్యార్థులు పోటీ పడేవారు. ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కానీ ప్రస్తుతం ఉత్తీర్ణతలో వెనుకబాటుకు గురవడం విద్యార్థుల తల్లిదండ్రులను
కలవరానికి గురిచేస్తుంది. ఈ కళాశాలలో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియంలలో విద్యా బోధన జరుగుతోంది. ఈ సంవత్సరం తెలుగు మీడియం మొదటి సంవత్సరంలో 59 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 9 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 50 మంది ఫెయిల్ అయ్యారు. ద్వితీయ సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియం 21 మంది పరీక్షకు హాజరైతే ముచ్చటగా 3 మాత్రమే పాస్ అయ్యారు. 19 మంది ఫెయిల్ అయ్యారు. ఉర్దూ మీడియం మొదటి సంవత్సరంలో 63 మంది పరీక్షలకు హాజరు కాగా 53 మంది ఉత్తీర్ణత సాధించారు. 10 మంది ఫెయిల్ అయ్యారు. ఉర్దూ మీడియం ఉత్తీర్ణతతోనే కాలేజ్ ఓవరాల్ ఉత్తీర్ణత శాతం బాగా వచ్చింది. కానీ ప్రస్తుతం నోడల్ అధికారిగా ఉన్న షేక్ సలాం బాన్స్వాడ జూనియర్ కాలేజ్కు ప్రిన్సిపల్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు చదువులో వెనుకబడడానికి కారణం ఏమిటి? అధికారుల పర్యవేక్షణ లోపమా లేక అధ్యాపకుల నిర్లక్ష్య వైఖరా అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతి తక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంపై బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ షేక్ సలాం వివరణ కోరగా ఆయన స్పందించారు. ఈ కళాశాలలో పూర్తి స్థాయిలో అధ్యాపకులు ఉన్నారని అన్నారు. కొందరు విద్యార్థులు ఒక్కో సబ్జెక్టులో ఫెయిల్ అవడంతో ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత శాతం సాధించలేకపోయామని వారు తెలిపారు. ఇకపై కష్టపడి ఉత్తీర్ణత శాతం పెంచడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. 69 విద్యార్థులు అప్పేర్ అయ్యారు. అందులో 43 మంది పాస్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియం 27 మంది అప్పేర్ అయితే 13 మంది పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్లో ఇంగ్లీష్ మీడియం 21 మందికి 3 పాస్ అయ్యారు. ఉర్దూ మీడియం 63 విద్యార్థులకు 53 పాస్ అయ్యారు. తెలుగు మీడియం 12 మంది విద్యార్థులకు 17 మంది, సెకండ్ ఇయర్ 17 మంది విద్యార్థులకు 12 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. అయితే ఇందులో ఏ విద్యార్థులు అయితే తక్కువ మార్కులు వచ్చాయో ఆ విద్యార్థులు ఒక్కో సబ్జెక్టులో వాళ్ళు ఫెయిల్ అయినట్టు చూసాం. ఏ సబ్జెక్టులు అయితే వాళ్ళు ఫెయిల్ అయినో ఆ విద్యార్థులు మేము ప్రత్యేకంగా ఈ సంవత్సరము ఇప్పుడు నుంచి క్లాసులు స్టార్ట్ చేస్తాం. ఆ విద్యార్థులు కూడా మళ్ళీ ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ అయినట్టు కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మన దగ్గర స్టాఫ్ అంటే మొత్తం ఉన్నారు. అయితే దాంట్లో ఏముందంటే విద్యార్థులు కొందరు కళాశాలకు కొద్దిగా సమయంలో రాకపోవడం, తర్వాత వాళ్ళు వేరే పనులు చేసుకోవడం వల్ల వాళ్ళు విద్యార్థులకు ఇట్లా అయింది. వాళ్ళు కూడా చేస్తాం. లెక్చరర్స్ అయితే అందరు ఉన్నారు. ఇంతకుముందు మా దగ్గర గెస్ట్ లెక్చరర్స్ ఉంది. వాళ్ళ ప్లేస్లో రీసెంట్లో TGPS నుంచి లెక్చరర్స్ కూడా అందరూ అపాయింట్ అయ్యారు. లెక్చరర్లకు కొద్దిగా లేదు. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళకు మంచి వచ్చే సంవత్సరం మంచి రిజల్ట్. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులకు బదులుగా ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తూ ఆర్థిక భారం మోస్తున్నారని అమీనాపూర్ HM రామ్ గోపాల్ అన్నారు. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యా బోధన చేస్తున్నామని, ఈ విషయాన్ని గమనించి విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని కోరారు. వేల్పూర్ మండలం అమీనాపూర్ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా HM రామ్ గోపాల్ మాట్లాడుతూ మన ఊరు మనబడి అభివృద్ధికి గ్రామస్తులు సహకారం అందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు బోధిస్తున్నామని వివరించారు. మధ్యాహ్న వేళలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. గవర్నమెంట్ ఏం చెప్పిందాక అంగన్వాడీ నోలేమని చెప్పింది. అలా ఏం చెప్తారు, చిన్నగా ABCDలో ఎక్కువ వదిలేస్తారు. సజ్జపరాలు ఖాళీ పలకడం నేర్పుతారు. మన దగ్గరికి వచ్చారు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది గవర్నమెంట్ రూల్. మీరేం చేస్తారు, ఇంట్లో పోనీలో పిల్లలు ఊరికే సతాయిస్తుంటే తీసి బస్ ఎక్కి కరెక్ట్గా మీరు మంచిగా వీడియో చేసుకుంటారు, తోటలో కొందరు ఏం పని చేస్తారో చేసుకుంటారు. ఇలా బాగా తప్పించుకుంటారు. మీ బాధ తప్పించుకుంటారు. పిల్లలని ఏం చేస్తారు, మీరు చిరగొట్టేస్తున్నారు. ఏమమ్మా మీ పిల్లలు మీకు ఏమన్నా బాగా కారు కదా, మీ పిల్లలే కదా. అట్లా అనుకోవద్దమ్మా, ఎప్పుడు కూడా అట్లా అనుకోకూడదు. గవర్నమెంట్కి అనుగుణంగా మాత్రమే మనం పనిచేసుకోవాలి. వాళ్ళకి అనుగుణంగా మాత్రమే. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20న జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం కార్మిక సంఘాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం సమ్మె సన్నాహక జిల్లా సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య వక్తలుగా వచ్చిన ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేష్, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. వీటికి వ్యతిరేకంగా ఇప్పటికే ఆయా కార్మిక సంఘాలు ఆందోళనలు నిర్వహించినప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే మార్చి 18న ఢిల్లీలో సదస్సును నిర్వహించి మే 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని, అందులో భాగంగా రాష్ట్ర సదస్సును కూడా నిర్వహించామని, సమ్మె ఏర్పాట్లలో భాగంగా జిల్లా సదస్సులు జరుగుతున్నాయని వారన్నారు. కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలను అమలు చేయాలని చూస్తుందని, కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేబర్ కోడ్లను అమలు చేసి కార్మిక హక్కులను హరించే ప్రయత్నం చేస్తుందని వారు విమర్శించారు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు సమైక్యంగా పోరాడాలని నిర్ణయించాయని, అందులో భాగంగానే మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. అందుకని ఈ రకంగా నువ్వు స్కీముల్ని బలహీనపరిచి బడ్జెట్ పెంచకుండా అన్యాయం చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. నిన్న రాత్రి నుంచి మళ్ళీ బీజేపీ కొత్త ఘటన, ఎందుకంటే భారతదేశంలో ఏదో ఘటన జరుగుతుంది, జరగకుండా ఉండదు. జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగింది, ఉగ్రవాదులు ఎవరైతే జమ్మూ కాశ్మీర్ వెళ్ళారో ఆ పర్యాటకుల్ని 27 మందిని కాల్చి చంపేశారు. ఇప్పుడు మొదలు పెడుతున్నాడు, నేను వదిలే సమస్య లేదు, ఎవరిని వదిలే సమస్య లేదు అంటున్నాడు. ఇప్పుడు అదొక ఘటన. నిజంగా ఇది నిన్న జరిగింది కాబట్టి ఏ రోజైనా మనం మనిషి చనిపోతే సానుభూతి ప్రకటిస్తాం, మానవత్వం ఉన్నవాళ్ళని, అందులో మనం కార్మిక వర్గం కోసం పనిచేసేవాళ్ళని. కానీ నరేంద్ర మోడీ లేదా అమిత్ షాలు చేసే ఆ కన్నీరు ఏదైతే ఉందో అది ముసలి కన్నీరు, అది దొంగ కన్నీరు, దొంగ నాటకం. అయితే మరి నేను చనిపోవడానికి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించొద్దా, దాన్ని మనం ఏం వద్దంటం లేదు. కానీ ఇప్పుడు తమాషా ఏంటంటే దీన్ని అడ్డం పెట్టుకొని ఇంకా చాలా రోజులు దీన్ని డ్రామా నడిపేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఉగ్రవాదం ఎందుకు పెరుగుతూ ఉన్నది? పేదరికం పెరుగుతుంది భారతదేశంలో. పేదరికం వదిలి నువ్వు చెప్పేవే జమ్మూ కాశ్మీర్ విడిపోతే జమ్మూ కాశ్మీర్ని ఏదైతే ఆ 370 ఆర్టికల్ నేను రద్దు చేసిన తర్వాత దానికి రాష్ట్ర ప్రభుత్వం వస్తే ప్రజాస్వామ్యం వస్తుందన్నాడు. ఈ రోజుకి చూడండి, జమ్మూ కాశ్మీర్లో ఇంత ముందు కంటే అన్యాయమైన పరిస్థితి. కార్మికులుగా ఎలా ఉండాలనేది మనం అర్థం చేసుకుని ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటిదాకా మన మిత్రులు చెప్పారు, బడ్జెట్ భారతదేశానికి ఉన్న ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టబడినటువంటి బడ్జెట్ 50,65,345 రూపాయలు. ఇందులో ఒక్క రక్షణ రంగానికే 6,81,210 కోట్లు, హోంశాఖకు 2,33,210 కోట్లు. అట్లాగే రక్షణ రంగానికి కావాల్సినటువంటి ఆయుధాలను, మందుగుండుని, ఇతర సామాగ్రిని కొనుగోలు చేయడానికి 1,92,000 కోట్ల రూపాయలు కేటాయించింది. అదే గ్రామీణ అంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి ఎంత కేటాయించారయ్యా? కేవలం 86,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఆరోగ్యానికి ఎంత కేటాయించారు? ప్రజల ఆరోగ్యం ప్రజల ఆరోగ్యం బాగు చేసుకోవడానికి, ప్రజలకు ఆరోగ్యం పైన ఖర్చు పెట్టడానికి కేవలం 99,000 కోట్లు మాత్రమే కేటాయించింది. శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీకి నిలయాలుగా మారాయని పీడీఎస్యూ ఆరోపించింది. జేఈఈ మెయిన్స్ ఫలితాల తప్పుడు ర్యాంకులను ప్రచారం చేస్తున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలపై చీటింగ్ కేసు నమోదు చేయాలని కోరింది. నిజామాబాద్ జిల్లాలో శ్రీ చైతన్య, నారాయణ కార్పొరేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీకి నిలయాలుగా మారాయని, వీటిపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో నీలం రామచంద్రయ్య భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే రాయితీల పేరుతో వచ్చే విద్యా సంవత్సరం CBS సిలబస్తో మా విద్యా సంస్థలు వెలుస్తున్నాయని, విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేసుకుంటున్నారని
తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల కన్ఫర్మేషన్ కోసం ఈ సంవత్సరం 9వ తరగతి విద్యార్థుల దగ్గర సగం ఫీజు వసూలు చేశారని, బుక్స్ కూడా కొనుక్కోవాలని ఆదేశాలు జారీ చేశారని అన్నారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా లక్షల రూపాయల విద్యార్థుల నుండి వసూలు చేస్తూ నాసిరకం బోధనను కార్పొరేట్ విద్యాసంస్థలు జిల్లా విద్యార్థులకు అందిస్తున్నారని, తప్పుడు ర్యాంకులను జిల్లాలో ప్రచారం చేసుకుని అడ్మిషన్లు చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్న చైతన్య నారాయణ విద్యా సంస్థలు నూతనంగా ఏర్పాటు చేసే బిల్డింగ్స్ కి విద్యాశాఖ అనుమతులు ఇవ్వకూడదని, వెంటనే వచ్చే విద్యా సంవత్సరం ఫీజులు మరియు అడ్మిషన్లపై శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలపై విచారణ చేపట్టి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు దేవిక, మనోజ్, నిఖిల్, రాజు, వంశీ తదితరులు పాల్గొన్నారు. విద్యా సంస్థల్లో ముందస్తుగా అడ్మిషన్లు తీసుకుంటున్నారు. రాయితీల పేరుతో ఈరోజు వాళ్ళకు 50%, 70% అనే చూపెట్టి ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేస్తున్నారు. దీనిపైన విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి. అదేవిధంగా వచ్చే సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం మొత్తం కూడా డబ్బులు వసూలు చేయడం, వాళ్ళకు బుక్స్ ముందే తీసుకోవడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు చేస్తున్నాయి. వీటిపైన వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించాలి. ఈరోజు అడ్మిషన్లు కూడా విచ్చలవిడిగా ఎక్కడికక్కడ చేపిస్తున్నటువంటి పరిస్థితులు, కనీస మౌలిక సదుపాయాలు ఈరోజు చేయించకుండా, కల్పించకుండా లక్షల రూపాయల ఈరోజు ఫీజులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా కొత్తగా వచ్చే విద్యా సంవత్సరం కూడా ఇప్పటి నుంచే నూతన భవనాలు ఈరోజు పెట్టేసి వాళ్ళు అనుమతి లేకుండా ఈరోజు అడ్మిషన్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు. దీనిపైన విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలి. ఏదైతే ముందస్తు అడ్మిషన్ తీసుకొని విద్యార్థులను మోసం చేస్తున్నారో శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు వెంటనే చర్యలు చేపట్టాలి పీడీఎస్గా మేము కోరుతున్నాం. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రమూకల దాడిలో మరణించిన వారి పట్ల దిగ్భ్రాంతి చెందుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. దేశంలో ఉగ్రమూకలను కూకటి వేర్లతో సహా పీకివేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రమూకల దాడి ఘటన పట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. మరణించిన వారి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పార్లమెంట్ కన్వీనర్ దేగం యాదగౌడ్ మాట్లాడుతూ శీతాకాలంలో వేసవి విడిది కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది ప్రజలు నిత్యం జమ్మూ కాశ్మీర్ వచ్చి వెళ్తుంటారు. ఇలాంటి ఘటనలు దేశంలో పర్యాటక రంగం దెబ్బతింటుందని అన్నారు. అమాయక పర్యాటకులను విచక్షణ రహితంగా మరణాయుధాలతో హతమార్చిన ఉగ్రమూకలకు భారత సైన్యం తగిన జవాబు చెప్పాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొబ్బ నరసింహారావు, అంబికా సత్యనారాయణ, శంకర్ ముదిరాజ్, లవంగరాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే ఎంతోమంది టూరిస్టులు మరి వేసవి కాలంలో కాశ్మీర్ వచ్చి అక్కడ అందమైన ప్రదేశాలలో సేద తీరేటువంటి పరిస్థితి. మరి నిన్నటి రోజు ఏదైతే లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ ఉందో దానికి సంబంధించినటువంటి ఉగ్రవాదులు నిన్న మరణ మృదంగం అనేది సృష్టించినటువంటి సమయం. మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరి తెలంగాణ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కొన్ని దేశాల నుంచి కూడా నిన్నటి రోజు పర్యాటకులు అక్కడ మంచులో మరి ఆహ్లాదమైనటువంటి సమయం లోపల చేదరినటువంటి సమయంలో మరి మన ఇండియన్ మిలిటరీ దుస్తులు వేసుకున్నటువంటి ఈ ఉగ్రవాదులు మన పర్యాటకులను పేర్లు అడుగుతూ కాల్చి చంపినని చెప్పి మరి మీడియాలో వస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఉగ్రవాదులు పర్యాటకుల మీద కాల్పులు జరపడం, చంపడం అనేది ప్రతి ఒక్కరము ఖండించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మరి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ కలిసి మంచి పరిపాలన జరుపుతున్నటువంటి సమయంలో, శాంతియుతంగా జీవిస్తున్నటువంటి సమయంలో ఈ ఉగ్రవాదులు మరి నిన్న కాల్పులు జరిపి ఒక భయంకరమైన పరిస్థితి సృష్టించడం చాలా బాధాకరం. ఉచిత సామూహిక వివాహాలతో ఎంతో ఉన్నతి సాధించగలుగుతామని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూర్ ప్రధాన కార్యదర్శి రొట్టె సురేష్ శర్మ అన్నారు. పేద బ్రాహ్మణులకు చేయూతనివ్వడానికి సామూహిక ఉపనయన కార్యక్రమాన్ని చేపట్టామని వారు తెలిపారు.
నగరంలోని సుభాష్ నగర్ రామాలయంలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూర్ ఆధ్వర్యంలో ఉచిత సామూహిక ఉపనయన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. సుమారు 18 మందికి శాస్త్రోక్తంగా ఉపనయనం చేశారు. బుధవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం వరకు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పేద బ్రాహ్మణ పిల్లలకు ఉపనయనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రధాన కార్యదర్శి రొట్టె సురేష్ శర్మ మాట్లాడుతూ పేద బ్రాహ్మణులకు ఈ సామూహిక ఉపనయన కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రతినిధులు మంతని జాయింట్ కుమార్ తదితరులు, లక్ష్మీనారాయణ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. జై జై బ్రాహ్మణ్ బోల్ గాయత్రి మాతాకి జై. ఇందూరు నగర బ్రాహ్మణుల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఉచిత సామూహిక ఉపనయన సంస్కార కార్యక్రమం సుమారు 18 మందితో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి దీనికి మన బ్రాహ్మణుల యొక్క విరాళాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించినాము. మరి దీనిలో శ్రీ మంతెని జయంత్ కుమార్ గారు మరియు రొట్టె సురేష్ శర్మ గారు దీనికి బాధ్యత వహించి ఈ కార్యక్రమాన్ని తలపెట్టినాము. కానీ ఇందులో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం యొక్క గౌరవ సభ్యులు కూడా వెనువెంటనే వారు మేము పెట్టినటువంటి మెసేజ్కు స్పందించేసి వాళ్ళు విరాళాలు ప్రకటించడం జరిగింది. వారి యొక్క ఆర్థిక సహాయ సహకారం వలన మేము ఇంకా ఇట్టి కార్యక్రమాన్ని చాలా అనుకున్న దానికంటే 4 ఇంతలు ఎక్కువ ఉత్సాహంగా వారి యొక్క ఇచ్చినట్టు ఆర్థిక పరిపుష్టి వలన దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. మరి దీంట్లో మాకు గౌరవ శాసనసభ్యులు కూడా మేమున్నాము మేము ఎంత అని చెప్పేసి అని వారికి వటువులకు కావాల్సిన వస్త్రాలన్నీ కూడా వారి తల్లిదండ్రులకు కూడా వస్త్రాలు సుమారు 20,000 వస్త్రాలు బహుకరించడం జరిగింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలో జరుగుతున్న రైతు సదస్సుకు డొంకేశ్వర్ రైతు సొసైటీ ఆధ్వర్యంలో రైతులు వెళ్లారు. నందిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి రైతులతో వెళ్తున్న బస్సును ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏఎంసీ చైర్మన్ డొంకేశ్వరం మండల అధ్యక్షుడు భూమేష్ రెడ్డి, నందిపేట మండల అధ్యక్షుడు మందమైపాల్ తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని బీజేవైఎం నాయకులు పేర్కొన్నారు. దాడిని ఖండిస్తూ బుధవారం నిజామాబాద్ నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకుడు కార్తిక్, జగదీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డికి మాతృవియోగం కలిగింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లక్కాడి గంగామణి మంగళవారం రోజు నిర్మల్ పట్టణంలో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే సిపి సాయి చైతన్య రాజా వెంకట్రెడ్డి ఏసీపీ ఇంటికి వెళ్లి ఆయనను ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పండగ వాతావరణంగా రైతు మహోత్సవ వేడుకలు, ఉత్సాహంగా పాల్గొన్న అన్నదాతలు, ఆధునిక సాగుపై శాస్త్రవేత్తలు, నిపుణులు అందించిన సలహాలు, సూచనలు. కళాశాల ఉత్తీర్ణత శాతాన్ని తగ్గించుకుంటూ అపఖ్యాతిని మూటకట్టుకుంటున్న విద్యా సంస్థ. ఇంటర్ ఫలితాల్లో ఏడాదికి పరివర్తన కలిగి ధర్మ మార్గంలో నడుచుకోవాలని లింగేశ్వర ఆశ్రమ పీఠాధిపతి పిట్ల కృష్ణ మహారాజ్ హితవు. భగవన్నామ స్మరణతో మానసిక ప్రశాంతత.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.